హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వారు ఏ రాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకుంటే వారి జీవితం బాగుంటుంది, అలాగే ఏ రాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకుంటే వారి జీవితంలో ఎటువంటి కష్టాలు వస్తాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశిలోకి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలను జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశిలో జన్మించిన వారు అలంకారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు చూడడానికి ఎంతో గంభీరంగా కనిపిస్తారు, కానీ మనసు మాత్రం ఎంతో సున్నితంగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి సహనం ఎక్కువగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు కోపం వస్తే మాత్రం ఆ కోపాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అలాగే ఈ రాశి వారు ఏ విషయంలోనైనా ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరికి ఇతరులతోటి వారి పనిని చేయించుకోగల నేర్పరితనం కూడా ఉంటుంది. అలాగే వీరికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వృషభ రాశి గల వారు మేషరాశి గల వారిని వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం యావరేజ్గా ఉంటుంది. అలాగే వృషభ రాశి గల వారు అదే రాశి గల జాతకులను పెళ్లి చేసుకుంటే వారు తప్పనిసరిగా వివాహమైన కొన్ని రోజులకు విడిపోతారు. అందుకే వృషభ రాశి వారు అదే రాశి గల వారిని వివాహం చేసుకోకూడదు. అలాగా వృషభ రాశి గల వారు మిథున రాశి గల వారిని వివాహం చేసుకుంటే వారిద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వృషభ రాశి గల వారు కర్కాటక రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం ఎంతో బాగుంటుంది. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు సింహరాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే వారి మధ్య విభేదాలు ఎక్కువగా వస్తాయి. అలాగే వృషభ రాశి గల వారు కన్య రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు తులారాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే వారి మధ్య గొడవలు ఎక్కువగా వస్తాయి. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు వృశ్చిక రాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకుంటే వీరిద్దరి మధ్యన ఏదైనా విషయంలో గొడవ పడితే దాంట్లో వృశ్చిక రాశి వారిది పై చేయి అవుతుంది. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు ధనుస్సు రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఎక్కువగా వస్తాయి. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు మకర రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. అంతేకాకుండా వారికి పుట్టే పిల్లలు కూడా మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు కుంభరాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే వారి మ్యారేజ్ లైఫ్ ఎంతో బాగుంటుంది. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు మీనరాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా వృషభ రాశిలో జన్మించిన వారు ద్వాదశ రాశిలో ఎవరిని వివాహం చేసుకుంటే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.